నమస్తే మేడం. డిఎస్పీ ఏంటనే విషయాన్ని బాధితులు ఫిర్యాదు చేశారు, విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. ఓకే, మరోవైపు ఆ డిఎస్పీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మద్దతు పలకడం, మంచి వ్యక్తి అని చెప్పేసి కితాబ్ ఇవ్వడం, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ అన్ని శాఖల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం, అసలు వీటన్నింటినీ ఏ విధంగా చూడాలి? ఇంకోటి, అసలు లా అండ్ ఆర్డర్ని చూసుకోవాల్సింది హోమ్ మినిస్టర్. అలాంటిది ఒక డిప్యూటీ సీఎం దాంట్లో తలదూర్చి ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి దీనిపైన చర్యలు తీసుకునే అధికారం ఉంటుందా? లేదు డిప్యూటీ సీఎం కాబట్టి తీసుకునే అవకాశాలు ఉంటాయి అని అనుకోవచ్చా? ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకి అలాగే డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది రాజ్యాంగబద్ధ పరిపాలన కోసం ఎవరైనా సరే ఏ అధికారినైనా చట్టబద్ధమైన తన ఉద్యోగ పరిమితులు దాటకుండా ప్రజాస్వామ్యబద్ధంగా లా అండ్ ఆర్డర్ రక్షించాల్సిన ఒక అధికారి ఆ లా అండ్ ఆర్డర్ కి ముప్పు తెచ్చే విధంగా ప్రతిఘటించినప్పుడు, లేకపోతే ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజలకి విఘాతం కల్పిస్తున్నప్పుడు, లేకపోతే అలాంటి చర్యలకి చేస్తున్నాడని అతని మీద అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను బదిలీ చేయాల్సిందే. ఆ విషయంలో ప్రజల నుంచి ఆరోపణ వచ్చినప్పుడు ఇందులో అలాంటి అధికారికి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు లేకపోతే డిప్యూటీ స్పీకర్ దగ్గర నుంచి సపోర్ట్ ఉన్నా సరే, స్థానిక నాయకుల నుంచి సపోర్ట్ ఉన్నా సరే, అతన్ని ఖచ్చితంగా బదిలీ చేసి రాజ్యాంగబద్ధ పరిపాలన లా అండ్ ఆర్డర్ ని రక్షించడం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరూ అభినందించాల్సి. ఇలా కాకుండా తన పార్టీని లేకపోతే తన ప్రభుత్వాన్ని నిలదీసిన వ్యక్తుల్ని లేకపోతే న్యాయాన్ని అడిగిన వ్యక్తుల్ని వాళ్ళని మన పార్టీ నుంచి బహిష్కరించి వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ మేము కూడా చర్యలు తీసుకున్నామని చెప్పుకునే పరిస్థితి ఏదైతే ఉందో, గతంలో ఇందాక మన వాళ్ళు చెప్తా ఉన్నారు, పరిస్థితి ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినట్లు, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనుకున్నాం. ప్రజాస్వామ్యంలో వైసీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అనేది అసలు లేనే లేదంటారా? వైసీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ గురించి ఎవరు పట్టించుకోలేదా? లా అండ్ ఆర్డర్ ఉంది అనుకుంటే దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ ని గత ప్రభుత్వం పూర్తిగా అవలంబించింది. ప్రజలందరూ వాళ్ళ యొక్క గతంలో చూసుకున్న ఇప్పటి గ్రామంలో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ చిన్న రోడ్డు వేయలేని పరిస్థితుల్లో విప్లవం గ్రామంలో ఒక 120 అడుగులు 160 అడుగులు రోడ్లు వేసి ఆ ఇల్లు కూర్చున్న పరిస్థితి. అక్కడ లా అండ్ ఆర్డర్ అంటే పోలీసులను తీసుకొచ్చి పోలీసు వ్యవస్థని అక్కడ ఉపయోగించి వాళ్ళ ఆ కుటుంబాలని బెదిరించిన పరిస్థితి. ఇది లా అండ్ ఆర్డర్ అనుకుంటే ఈ వచ్చిన తీర్పు ఏదైతే ఉందో, మొన్న ఎలక్షన్ లో వచ్చిన తీర్పు అయితే ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యబద్ధమైన వచ్చిన తీర్పు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇలాగే ఇప్పుడు ఏదైతే వైసీపీ నాయకులు చెప్తున్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద అనవసరంగా అన్యాయంగా కేసు పెట్టారని, ఖచ్చితంగా ఆయన మీద పెట్టిన కేసు అన్యాయం అయితే, ఆయన కనుక నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు అయితే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు చేతిలో ఈ కూటమి ప్రభుత్వం ముందు రాబోయే ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ప్రజలు హర్షించినట్లయితే ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా అరెస్ట్ చేయండి అని చెప్పి ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంటుందో, స్థానిక ఎన్నికల్లో కానీ ముందు ప్రజల నుంచి ఆందోళన రావాలి. మనం మాట్లాడుకోవడం కాదు, లేకపోతే తమ పార్టీ వ్యక్తిని గురించి మనం అతన్ని గొప్పగా పోవటం కాదు, అక్కడ స్థానిక ప్రజల నుంచి ఈయన గొప్ప నాయకుడు, ఇలాంటి నాయకుడిని అరెస్ట్ చేయటం, ఇతని మీద ఇలాంటి శిక్షలు పెట్టడం దారుణం అని చెప్పి ప్రజల నుంచి ఉద్యోగం వస్తుండే. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటాను. రైట్, నమస్తే విజయ్ గారు. మేడం గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ గారు, లా అండ్ ఆర్డర్ నో కాంప్రమైజ్ ఇది అసలు నినాదమా లేక